ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఎన్నికల సమరంలో జగన్ పార్టీ ఒంటరి పోరు చేస్తుంటే 3 పార్టీలు జట్టు కట్టి రంగంలోకి దిగాయి. కూడబలుక్కుని 3 పార్టీలు జట్టు కట్టినా గెలుపు తమదే అంటున్నారు జగన్ శిబిరం నాయకులు. సంక్షేమమే తమకు అధికారం అప్పగిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో సీట్ల కేటాయింపు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ అంశాలపై ఇవాటి స్వతంత్ర ఫోకస్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి జై కొట్టారు. ఎన్డీఏ కూటమితోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యమని కుండబద్దలు కొట్టారు. అయితే ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతు పలకడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతు పలికారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక కూటమిగా పోటీ చేయడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు చిరంజీవి మద్దతు పలికారు. అలాగే పెందుర్తి నుంచి జనసేన టికెట్పై బరిలో ఉన్న పంచకర్ల రమేష్ బాబుకు కూడా అండగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ఈ ఇద్దరిని గెలిపించాలని చిరంజీవి కోరారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యమవుతుందని చిరంజీవి చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత తాను రాజకీయాల ప్రస్తావన తీసుకురావడానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కళ్యాణేనని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపాయి. చిరంజీవి చాలా కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వాస్తవానికి చిరంజీవికి రాజకీయాలు కొత్త కాదు. తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ 1గా ఉన్న చిరంజీవిపై రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి చాలా కాలం నుంచి ఉంది. అయితే తాను అందరివాడినంటూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు మెగాస్టార్. అయితే ఒక దశలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆయన కూడా భావించారు. అప్పటికే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రజారాజ్యం పార్టీ స్థాపన. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పేరుతో సొంత పార్టీ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తృతంగా పర్యటించారు. 2009 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేసింది. లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అన్నింటిలో పరాజయం పాలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 18 సీట్లు గెలుచుకుంది ప్రజారాజ్యం పార్టీ. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక పరిణామాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే తాను ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినట్లు వివరణ ఇచ్చారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన చిరంజీవిని అక్కున చేర్చుకుంది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో 2012లో అప్పటి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో పర్యాటక శాఖ సహాయ మంత్రిగా చేరారు చిరంజీవి. 2014 మే వరకు కేంద్ర మంత్రిగా చిరంజీవి కొనసాగారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. అయితే ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ సభ్యత్వాన్ని ఆయన రద్దు చేసుకోలేదు. అంతేకాదు కాంగ్రెస్ నుంచి వైదొలుగుతున్నట్లు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. ఒక మాటలో చెప్పాలంటే టెక్నికల్గా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. చిరంజీవి వ్యాఖ్యలపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మండిపడింది.
వైఎస్సార్ కాంగ్రెస్ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతు ఇవ్వడం తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంతమంది వచ్చినా, ఎంతమంది కూటమి కింద జట్టు కట్టినా జగన్మోహన్ రెడ్డి జైత్రయాత్రను అడ్డుకోలేరన్నారు. ఎన్ని పార్టీలు జట్టు కట్టినా సింహంలా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఎదుర్కొంటారని సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశారు. అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానాజాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు, పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకుని దీని మీద మీ బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే, ఆయన వెనక ఈ సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం. ఇది స్ట్రైట్ ఫైట్ ఈరోజు, అందుకు ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఈ నానాజాతి సమితిలో కనపడిన వాళ్ళందరినీ కలిసుకొని ఒక పక్క నిలబడి మనం ఏం చేసామో ప్రజలకు తెలియాలి, ఆ ప్రాతిపదిక మీదే ప్రజలు నిర్ణయం తీసుకోగలగాలి అనే ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరు. కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్కు చిరంజీవి నాన్ రెసిడెంట్ అన్నారు ఖాన్. వాస్తవానికి చిరంజీవి నివాసం ఆంధ్రప్రదేశ్లో లేదన్నారు ఆయన. చిరంజీవి హైదరాబాద్లో నివాసం ఉండే సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అభిమానులను అడ్డం పెట్టుకుని చిరంజీవి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఈ అభివృద్ధి సంగతి తెలియకనే ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతు పలికారన్నారు. చిరంజీవి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారా? చిరంజీవి గారు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ వీళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేయాలని అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలని చెప్పి అనుకుంటారు. వాళ్ళకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అభిమానుల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సోదరుడు కాబట్టి అనిండొచ్చు ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు అనకపోతే మళ్ళీ ఎక్కడ కొట్లాట పెట్టుకుంటారని చెప్పినాడో ఏమో తెలియదు కదా మనకు. వాళ్ళ ఇంటి సమస్యలు మనం వాళ్ళ లెక్క మేము అనైతికంగా మాట్లాడడం కదా. మరి ఆయన ఎంత బ్లాక్మెయిల్ చేసినాడో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఎంత ఒత్తిడిలో చెప్పినారో మనకైతే తెలియదు కదా. నిజంగా వాస్తవాలు తెలుసుకొని చెప్పింటే బాధాకరమైన విషయం. కొంతకాలంగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ పొలిటికల్ గా తన మద్దతు తమ్ముడు పవన్ కళ్యాణ్కు ఉన్నాయన్న సంకేతాలిస్తున్నారు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలు విరాళం కూడా ఇచ్చారు. దీంతో జనసేనకు అలాగే ఎన్డీఏ కూటమికి చిరంజీవి పరోక్ష మద్దతు ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. ఎన్డీఏ కూటమికి చిరంజీవి మద్దతు పలకడంపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి అభిమానులు పలువురు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. జగన్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. దీంతో చిరంజీవిని ఒక సినిమా నటుడిగా తాము అభిమానిస్తాం కానీ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికే తమ ఓటు అంటున్నట్లు తెలుస్తోంది. ఏవైనా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కురుక్షేత్రంలో చిరంజీవి ఎటువైపు ఉంటారన్న దానిపై కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడింది. ఎన్డీఏ కూటమికి జై కొట్టారు చిరంజీవి.